బ్యాక్ కట్ చేసుకున్నాం నెక్లెస్ టైపు. అలాగే ఇదేమో ఫ్రంట్, హ్యాండ్స్. అర్థమైందండి వీడియో మీకు? చాలా స్లోగా పెట్టాను. 1కి 2 సార్లు చూసుకోండి వీడియో. మీకు కూడా బాగా వస్తుంది కటింగ్ అనేది. అందరికీ హాయ్ అండి. సో, ఈరోజు నేను పేపర్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏవండీ మీరు వీడియో చాలా ఫాస్ట్‌గా పెట్టేస్తున్నారు. మాకసలు ఏం అర్థం అవ్వట్లేదు అని అంటున్నారండి. సో, ఈ వీడియో చూడండి, నేను ఫాస్ట్ అనేది ఎక్కువగా పెట్టను. లైట్‌గా పెడతాను. ఎందుకంటే మళ్ళీ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. మీరేమో పూర్తిగా చూడట్లేదు కదా! సో, అందువల్ల మీకు అర్థం అవ్వట్లేదు. సో, ఈరోజు నేను కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. సో, చాలా సింపుల్‌గా నేను కటింగ్ అయితే ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదండీ! మీకు నేర్పించే బాధ్యత నాదని చెప్పేసి. సో, అదే చాలా వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. చాలామంది చూస్తున్నారు. అలాగే చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు. మేము నేర్చుకుంటున్నాము. సేమ్ పేపర్ మీదే మేము నేర్చుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది మెసేజ్‌లు అయితే పెడుతున్నారన్నమాట. ఈరోజు కూడా ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకోండి. లైనింగ్‌తో ఉన్నదైతే తీసుకోండి. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. సరేనా? ఫస్ట్ అయితే పేపర్ తీసుకోండి. ఫుల్ పేపర్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఫుల్ పేపర్ అంటే ఇదిగో చూడండి, ఇలాగా 2 వైపులా ఉండాలి పేపర్ అనేది. ఈ విధంగా 2 వైపులా పేపర్ ఉండాలి. ఇలా 2 వైపులా పేపర్ ఉంటే ఫుల్ పేపర్ అంటారు. సో, పేపర్ని ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి. ఓపెన్స్ అటువైపు ఉండాలి. క్లోజ్ మన వైపుకు ఉండాలి. నేను ఇటువైపు కూర్చున్నాను కాబట్టి క్లోజ్ అనేది నా వైపుకు ఉంది. సరేనా? సో, ఈ విధంగా పేపర్ అయినా సరే మీరు బ్లౌజ్ పీస్ అయినా సరే నీట్‌గా ఈ విధంగా పరుచుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ అయితే గీసేసుకోండి. మీకు ఇక్కడ హెచ్చుతగ్గులు ఉంటాయి కదండీ! సో, బ్లౌజ్ పీస్‌కి. సో, అందుకని నేను ఇక్కడ మీకు ఒక లైన్ అయితే గీసేసి చూపిస్తాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచు. ఈ విధంగా ఒక 1/2 ఇంచు లైన్ గీసేసుకోండి. కనిపిస్తుందండి లైను? ఈ విధంగా 1/2 ఇంచు లైన్ గీసుకొని ఇంకొక ఒక 1/2 ఇంచు పై లైన్ గీసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి బ్లౌజు కుట్టడంకి. సో, ఈ విధంగా చూడండి 2 లైన్లు. ఈ లైన్ మనం కట్ చేసేస్తాం. ఇది మనకి ఖర్చులకి. బ్లౌజ్ మరి ఖర్చులు కావాలి కదా! సో, దానివల్ల. సో, అందుకు నేను 2 లైన్లు అయితే గీసుకున్నాను. సో, బ్లౌజ్ చూడండి. చూడండి ఇక్కడ చూడండి. చాలా రకాలుగా చూపించాను. కొత్త వాళ్ళకి మన ఛానల్‌లో ఉంటుంది చూడండి. ఇంకా క్లియర్‌గా చూపించాలి అని అడుగుతున్నారు కదా! సో, అందువల్ల నేను ఈ మెథడ్‌లో కూడా మీకు చూపిస్తాను. ఈ మెథడ్‌లో కూడా మీకు ఈజీగా వస్తది. సో, చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదండీ! ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోండి. అలాగే చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా! ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి. ఈ షోల్డర్‌కి, ఈ డాట్‌కి ఇలా పట్టుకొని పొడవు చూసుకోవాలి. ఈ విధంగా పొడవు. ఈ రెండో లైన్ గీత మీద పొడవు పెట్టుకోండి. కనిపిస్తుందా? ఇలా పెడతాను. ఓకేనా? చూడండి ఇలా పొడవు చూసుకోవాలి. బ్లౌజు పొడవు ఎంత ఉందనేది ఇక్కడ చూసుకొని ఇలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పొడవు వస్తుంది కదండీ! ఇక్కడికి మనం ఈ విధంగా. అలాగే ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు ఖర్చు తీసుకోండి. అంటే 2 లైన్లు రావాలి మనకి. ఈ విధంగా. ఓకేనా? పొడవైతే వచ్చేసింది మనకి. బ్లౌజ్ పొడవైతే వచ్చింది. ఓకేనా? ఈ విధంగా కొలుచుకోవాలి. తర్వాత చూడండి బ్యాక్ నెక్ ఉంది కదండీ! బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్‌ని ఇలా మధ్యలో పట్టుకొని ఈ నెక్ ఎంత ఉందో ఈ విధంగా కొలవండి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాగా. ఈ బ్యాక్ నెక్ ఎంత ఉంది ఇక్కడ వరకు కొలవాలి. చూడండి అసలైంది ఇక్కడ ఉంది. ఇక్కడికి. మరి ఖర్చు కావాలి కదా! ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. అంటే 2 లైన్లు. కనిపిస్తుంది కదా మీకు క్లియర్‌గా? 2 లైన్లు మాట. సో, అలాగే ఇప్పుడు మనకి చూడండి నడుము సైజు ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇలాగ జాకెట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 2 వైపులు చూడండి ఇలా రావాలి. చంక దగ్గర సమానంగా రావాలి. అలాగే నడుము దగ్గర కూడా సమానంగా రావాలి. సో, నడుము దగ్గర ఇప్పుడు మనం ఇలా బ్లౌజ్ ఏసేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోండి. చూడండి. చూడండి ఇక్కడ వరకు. ఇక్కడ వరకు మనకి నడుము సైజ్ ఇక్కడ వరకు ఉంది. సో, మనకి డాట్ల కోసం కావాలి కదా! ఈ డాట్లు ఉంటాయి కదండీ! బ్యాక్ సైడ్ డాట్ల కోసం 1 ఇంచు. అంటే 1 ఇంచు. 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక లైను. ఓకేనా? తర్వాత ఖర్చులు కావాలి కదా! సో, ఖర్చు కోసం ఒక 1 ½ ఇంచ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఖర్చు కోసం 1 ½ ఇంచు మీరు పెట్టుకోవచ్చు. అలాగే చంక దగ్గరికి వచ్చేసేయండి. ఇలాగా. చంక దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదండీ! ఈ కుట్టు దగ్గర ఒక లైను. కుట్టు పైన ఒక లైన్. ఇలాగ. అర్థమైందా మీకు? మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసింది ఇంకా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసేస్తాను. తీసేసి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడికి ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర ఏది లైన్ గీసామో ఆ లైన్‌కి మార్క్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలాగా.
మీకు అర్థం అవ్వడం కోసం నేను చాలా స్లోగా పెట్టాను వీడియో అనేది. ఒకసారి చెక్ చేసుకోండి, 1-2 సార్లు చూడండి. ఆ తర్వాత ఇది మనకి ఖర్చు, ఇలాగా ఖర్చు, ఓకేనా, ఖర్చుతో సహా మనం తీసుకున్నాం అన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచు మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచు మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనము చూడండి, ఈ ఆమ్రౌండ్ స్కేల్ ఉపయోగించండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఈ ఆమ్రౌండ్ స్కేల్తో మనం రౌండ్ తిప్పండి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా తిప్పాలి, ఓకేనా. మనకి ఆమ్ రౌండ్ అనేది వచ్చేసింది. ఇంకా పొడవు అయితే ఇలాగా ఇక్కడ ఈ రెండో లైన్ దగ్గరికి లాగేయండి, లైన్ గీసేయండి. ఇలా పట్టుకొని స్కేలు ఇలాగా ఇక్కడికి ఇలాగా, అది చూసారా, ఈ విధంగా మనకి ఖర్చులతో సహా మనకు వచ్చేసింది. ఇక్కడ ఖర్చులు కూడా కుడతాం కాబట్టి మనకి ఇక్కడ తగ్గుతుంది అన్నమాట, ఓకేనా. ఖర్చులతో సహా మనం తీసుకున్నాం. ఇక్కడ మీ ఇష్టం, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. మీరు రౌండ్ పెట్టుకుంటే రౌండ్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మామూలుగా పలక మెడ అయినా పెట్టుకోవచ్చు. డిజైన్ కావాలంటే మీ ఇష్టం అండి, డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, నెక్లెస్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. మీరు సింపుల్గా నెక్ డిజైన్ కావాలంటే ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక డిజైన్ అనేది తీసుకోండి. ఈ లైన్కి రావాలి, ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇలా టచ్ అయిన తర్వాత ఇలా ఒక డిజైన్ తీసుకోండి, అంతే. మీకు ఇలాగ ఒక డిజైన్ అయితే వస్తుంది అన్నమాట. మీకు డిజైన్ కావాలంటే ఇలా పెట్టుకోండి, లేదంటే రౌండ్ అయినా తీసేసుకోండి. సో ఓకేనండి. ఇలా మనం ఖర్చుతో సహా 2 లైన్లు గీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, ఇలాగా, ఓకేనా. అయితే మనకి ఈ షోల్డర్ ఎదురుగుంటా డాట్స్ వస్తాయి. ఇక్కడ ఇలా డాట్స్ వస్తాయి, ఇక్కడికి ఇలాగా మనకి డాట్లు వస్తాయి అన్నమాట, ఓకేనండి. అర్థమైందా? కట్ చేసి చూపిస్తాను మీకు. మనం ఖర్చుతో సహా తీసుకున్నామండి, గుర్తుపెట్టుకోవాలి అది. ఖర్చుతో సహా మనం కట్ చేసుకున్నాం. మళ్ళీ మీరు ఖర్చులు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఖర్చు, ఇక్కడ ఒక డాట్ పెడతాను, సరేనా. మీకు తెలుస్తుంది ఇక్కడ ఖర్చు అని చెప్పాను కదా. ఇది మీకు ఎగుడు దిగుడు ఉంటుంది, సమానంగా చేసుకోవాలని చెప్పాను కదా. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇది మీరు ఇక్కడ డిజైన్ కావాలంటే డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, సరేనా. ఈ విధంగా ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. ఇది మనకి డాట్లు వస్తాయి అన్నమాట. అవి ఇక్కడ మనం డాట్లు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. మనకి చూడండి, మనకి బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. నెక్లెస్ టైప్, మీకు నెక్లెస్ టైప్ కావాలంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, సరేనా. ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట మోడల్ అనేది. బ్యాక్ మోడల్ మీరు ఏ విధంగా పెట్టుకోవచ్చు. సో అలాగే నెక్ కొంచెం డీప్గా కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, అప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేస్తాను. ఫ్రంట్ కూడా ఈ విధంగా పేపర్ తీసుకోండి, ఫుల్ పేపర్ తీసుకోవాలి. ఈ విధంగా ఫుల్ పేపర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ ఉంది కదండి, ఈ బ్యాక్ ఏంటంటే మనము 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ చూసారా, కరెక్ట్గా వచ్చింది. 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి మన వైపు ఉండాలి. క్లోజ్ అనేది అటువైపు ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టుకోండి. మీ ఇష్టం, క్రాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ కట్ అయినా పెట్టుకోవచ్చు, క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. నేను క్రాస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా చూసుకోండి, ఇక్కడ షోల్డర్ సరిపోతుందా లేదా, ఇక్కడ సరిపోతుందా లేదా, నెక్ దగ్గర సరిపోతుందా లేదా, ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు అన్నీని. ఈ విధంగా చేసుకొని సేమ్ ఇది ఎలా ఉందో ఆమ్ రౌండ్ అనేది అలా గీసేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా చక్కగా నీట్గా గీసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అనేది ముందు కొలుచుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, మనం ఖర్చులతో సహా తీసుకున్నాం. ఇది
ఖర్చుతో సహా తీసుకున్నాం. కనిపిస్తుందా మీకు? ఖర్చుతో సహా తీసుకున్నాను. ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి నెక్, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోండి. ఈ విధంగా కొంచెం కిందకి పెట్టాలి, ఎందుకంటే ఇది మనం ఫోల్డ్ చేయలేదు కదా. సో ఈ విధంగా ఇలా రండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఉంది, సేమ్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. మరి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం పైకే అంటే 2 లైన్లు రావాలి మనకి ఇలాగా. ఇక్కడ మీ ఇష్టం, ఆమ్ రౌండ్ తిప్పుకుంటారా తిప్పుకోండి, లేదు మనకి మళ్ళీ నెక్లెస్ టైప్ కావాలంటే నెక్లెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు రౌండ్ నెక్ తీస్తాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ తీసుకుందాం, బాగుంటుంది. ఈ విధంగా రౌండ్ పెట్టేసుకోండి. ఈ విధంగా రౌండ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 1/4 ఇంచు లోతు తీయాల్సి ఉంటుంది ఇక్కడ చంక దగ్గర, లేదంటే మీకు చంకలు అనేది పట్టేస్తాయి అన్నమాట. ఈ విధంగా 1/4 ఇంచు లోతు తీయండి, ఎక్కువ వద్దు, జస్ట్ 1/4 ఇంచు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇందులోకి కలిపేసుకోవాలి, మళ్ళీ వేరే తీయకూడదు, ఇందులోనే ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? లోతు వచ్చేస్తుంది మనకి, మళ్ళీ వేరే లైన్లు గట్రా ఏం పెట్టకూడదు. ఓకేనా? తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉక్స్ పట్టి ఉంది కదండి, ఉక్స్ పట్టి ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి 4వ ఉక్స్ దగ్గరికి పాయింట్ పెట్టేసుకోండి. ఈ విధంగా 4వ ఉక్స్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ ఉంది కదండి, ఈ హ్యాండ్కి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇలాగ బ్యాక్ ఇలా కొలుచుకొని చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇక్కడ అసలైంది ఇక్కడికి మరి కుడతాం కదా, కుట్టడం కోసం ఒక 1/4 ఇంచు. ఓకేనా? తర్వాత షేప్ చూసారా, ఇక్కడ వరకు, ఈ షేప్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఇలా పట్టుకోండి, ఇలా షోల్డర్ వరకు పట్టుకోండి. మరి గట్టిగా లాగద్దు, ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోండి. ఇక్కడ వరకు ఉంది, దీనికి ఖర్చు కావాలి కదండి, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇంకొక చిన్న లైన్ గీసేసుకోండి, ఇలాగా ఒక లైన్ గీసేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి అన్నమాట, ఈ స్ట్రైట్ లైన్ దగ్గర డాట్లు అయితే వస్తాయి. ఇలాగ ఇలా డాట్ మనకి ఫ్రంట్ వస్తుంది అన్నమాట అది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ నుంచి ఈ లైన్కి, ఈ లైన్ నుంచి ఆ లైన్ ఇలా కలుపుకుంటూ రావాలి, ఇలాగా. తర్వాత అలాగా, అంతే, చాలా సింపుల్. ఈ లైన్ నుంచి ఆ లైన్కి, ఆ లైన్ నుంచి మనం ఖర్చుతో పెట్టుకున్నాం కదండి, ఆ లైన్కి కలిపేస్తే ఫ్రంట్ అనేది మనకు వచ్చేస్తుంది. మనకి షేప్తో పాటు చక్కగా వచ్చేస్తుంది. మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలాగా మీ ఇష్టం, మీరు ఎటు నుంచి కట్ చేసుకుంటే బాగా వస్తుంది అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి, నీట్గా కంగారు పడకుండా ఈ విధంగా రౌండ్ తిప్పుకోండి. ఖర్చుతో సహా మీకు నేను చూపించాను. ఇది ఖర్చు మనం ఇక్కడ కొడతాం అన్నమాట, ఇక్కడ. ఓకేనా? ఆ తర్వాత చంక లోతు తీయమని చెప్పాను కదా, ఇలాగా చంక లోతు తీయకపోతే మీకు చంకలు పట్టే అవకాశం ఉంటుంది. అందుకనే నేను చంక లోతు తీయాలి అంటున్నా. ఇలాగా ఖర్చు దగ్గర నుంచి ఇలా కొలుచుకొని వచ్చింది, ఇలాగా. తర్వాత ఇక్కడికి ఉక్స్ పట్టి, కాజా పట్టి మనకు వస్తుంది స్ట్రైట్. ఇలా ఫ్రంట్ నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇలాగ ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయి, ఇక్కడికి ఇలా ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అర్థమైందండి మీకు? ఫ్రంట్ మీకు డీప్ కావాలంటే ఇంకా కొంచెం మనం ఇలాగ లోతు తీస్తామన్నమాట. అంటే ఈ బ్లౌజ్కి ఎలా ఉందో నేను అలా కట్ చేశాను. చాలామంది ఇప్పుడు షోల్డర్ చాలా చిన్నగా పెడుతున్నారు, అప్పుడు మనం కొంచెం డీప్ చేసుకుంటాం అన్నమాట. అంటే కొంచెం ఇంకా దగ్గర నుంచి కట్ చేసుకుంటాం అన్నమాట, ఇలా కట్ చేసుకుంటాం. మీకు అంటే మామూలుగా చిన్న షోల్డర్ చూపించండి మాకు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు అనుకోండి, చిన్నది షోల్డర్ మనకి ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సరేనా? చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి మీకు? నేను హ్యాండ్స్ కూడా చూపించేస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, మీకు నేను హ్యాండ్స్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ చూసారా, ఈ విధంగా ఇప్పుడు ఇంత పేపర్ ఉంది కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా నీట్గా ఉండాలి, రెండు సమానంగా ఇలా ఉండాలి. చిన్న హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఎగుడు దిగుడు ఉంటుంది కదండి, దానికోసం ఒక 1/4 ఇంచు, ఎక్కువ వద్దు, జస్ట్ 1/4 ఇంచు ఒక లైన్ గీసేసేయండి. ఇది మనం కట్ చేసేస్తాము. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసేయండి. 1 ఇంచ్ దేనికంటే హెమ్మింగ్ కోసం మనం 1 ఇంచ్ దాకా పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ తీసుకోండి. ఇది చూడండి, హ్యాండ్ ఉంది కదా, ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకోండి. ఇది మనకి పెద్ద హ్యాండ్ కాబట్టి మీకు షార్ట్ హ్యాండ్లోనే చూపిస్తాను. చూడండి, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేయండి.
ఈ ఈ హెమ్మింగ్ కోసం మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా! ఆ 1 ఇంచ్ గీత మీద మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ. ఇలా పెట్టుకున్నాం కదండీ! హ్యాండ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడికి. ఇక్కడికి ఉంది కదా! సో, కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కదా! అసలుది ఖర్చుకి. సో, ఇలాగ మధ్యలోకి హ్యాండ్ మధ్యలోకి ఇలా పెట్టండి. కుట్టు దగ్గర ఉంది కదా! ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టేయండి. ఇలా పెడితే మనకి ఇక్కడ వరకు వస్తది. ఇది కుట్టుకి. ఓకేనా? అర్థమైందా? ఇంకా ఇది మనకి చంక లూజు ఎంత ఉందనేది మనం ఇక్కడ కుట్టేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇలాగ. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా కరువు స్కేల్ ఉంటది. ఈ ఎక్కడైతే మనం ఎక్స్‌ట్రా ఖర్చు అయితే పెట్టామో ఆ ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సమానంగా చూసుకోండి. ఈ విధంగా సమానంగా చూసుకోండి. ఈ విధంగా సమానంగా చూసుకొని జస్ట్ ఇలా మెలుక్కు. అలా మెలుకు తిప్పేస్తే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తదన్నమాట. అంతే. ఇది చెప్పాను కదా! మీకు ఎక్స్‌ట్రా ఉంటది కదండీ! ఎగుడు దిగుడు అది కట్ చేసేయండి అని చెప్పాను కదా! మీరు ఇలా కట్ చేసేస్తే మీకు స్ట్రెయిట్‌గా వస్తుందన్నమాట. ఇలాగా. ఇలా కట్ చేసేయండి. అప్పుడు మీకు స్ట్రెయిట్‌గా వస్తది. ఓకేనా? ఇది మనకి ఖర్చు మాట. ఇక్కడ మనం ఖర్చు చేసుకుంటాం. ఇక్కడ ఒక డాట్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ ఒక డాట్ పెడతాను. టక్స్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇలాగా. హ్యాండ్ అయితే ఇలా వస్తది. మనం కుట్టేటప్పుడు లోతు అయితే తీసుకుంటాం అన్నమాట. సో, అదేనండి. అర్థమైందండి వీడియో మీకు. అర్థం కాకపోయినా నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను మన వీడియోస్‌లో. చాలామంది ఫాస్ట్ పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి, ఈ వీడియో కొంచెం లెంత్ మరి ఎక్కువగానే ఉంటది. అందుకని నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అండ్ ఫ్రంట్ అలాగే మీకు బ్యాక్ అయితే నేను చూపించాను. ఈ విధంగా. ఇది ఫ్రంట్. ఓకేనా? ఇది హ్యాండ్స్. ఓకేనా? వీడియో అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం మీకు అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్తాను. ఈ మెథడ్ మీకు అర్థమైందండి. ఈ మెథడ్ మీకు అర్థం కాకపోతే ఇంకొక మెథడ్‌లో కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.